హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం నేటి సాహిత్య ప్రపంచంలో నవలా సాహిత్యం రావడమే అరుదు. అందులో 1-2 పాఠకుల దృష్టికి వెళుతుంటాయి, చాలా వరకు మరుగున పడిపోయేటివే ఉంటాయి. అయితే బండి నారాయణ స్వామి రాసినటువంటి కటపటి యుద్ధం నవల అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక చరిత్రగా దీని గురించి చెప్పుకోవచ్చు అంటారు బొమన్ గారు. ఇదొక చారిత్రక నవల, చరిత్రాత్మక నవల. ఈ నవలలో మన బండి నారాయణ స్వామి మహానవలాకారుడుగా స్థిరపడిపోవడం ఖాయం. నవలయ్యా ఇది, ఎట్లా రాసినాడు, ఎంత విశిష్టంగా అబ్బురంగా రాసినాడు. అలనాటి ప్రజా సమూహాల జీవితాలను ఒడిసిపెట్టి రాసిన విశిష్ట నవల కదు ఇది. కృష్ణదేవరాయల తర్వాత అష్టదిగ్గజాల మాట వినపడదు కదా. మన బండి నారాయణ స్వామి అళయ రామరాజు కాలంలో ఎక్కడో ఉండి ఆ విజయనగర వీధుల నలుమూలలా తిరిగి ప్రతి అంశాన్ని రికార్డు చేసినట్టుగా ఉంటుంది ఈ రచన. ఇదొక తాత్విక నవల, దాచేస్తే దాగని సత్యాలనెన్నింటినో కనబరిచిన అద్భుత నవల. విజయనగర కాలం అనినా, కృష్ణదేవరాయల పరిపాలన అనినా, హంపి పేరు ఎత్తినా అదొక ఎమోషన్, అది ఒక అబ్సెషన్. పాఠకుడికి దగ తీరుస్తుంది. ఎన్నెన్ని చర్చలు, తాత్విక మీమాంసలు, కుల మత లోతులు, స్వామిని ఒక బలమైన చారిత్రక శక్తి ఆవహించినట్టు ఉంది. రచనలో ఫ్లో అనుభవిస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. కవితాత్మకంగా ఒక దీర్ఘ కవిత మాదిరిగా కొనసాగిన ఈ అపురూపమైన నవల రాయలసీమ సంతకమని చెప్పుకోవచ్చు. ఈ కటపటి యుద్ధం నవలతో స్వామి ఇంకేమీ రాయకపోయినా పర్వాలేదు, 10 కాలాల పాటు ఈ నవలే స్వామిని వెలుగులో ఉంచుతుంది అని అంటారు బొమన్ గారు. తప్పక చదవాల్సిన పుస్తకం, అనేకం నేర్చుకోవడానికి ఆయుధమైన పుస్తకం, కొత్త కొత్త సంగతులు తెలియజేసే పుస్తకం. పుత్తన్న, అంపన్న, మంగలి కొండోజు, అలివేలు, శ్రీనివాసులు రెడ్డి, యక్షని, భాగీరథి, రెహమాను మనల్ని వదలరు. అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పాత్రలు మరెన్నో ఉన్నాయి ఈ నవలలో. పొగిడి స్వామిని చంపడం ఎందుకు కానీ విధిగా చదివితే చాలు అంటారు బొమన్ గారు. ఈ పుస్తకం అమెజాన్ లో దొరుకుతుందని కూడా ఆయనే చెప్తాడు. నిజంగా ఈ పుస్తకాన్ని చదివి తీరాల్సినటువంటి వాళ్ళమే మనం అందరము. ఎందుకంటే సాహిత్యము అనే పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన గొప్ప నవల ఈ కటపటి యుద్ధం. బండి నారాయణ స్వామి గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, పుస్తకం కావాలనుకున్న వాళ్ళు అమెజాన్ లో లింకుల పైన క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా ఈ పుస్తకం వివరాలు దొరుకుతాయి. అందుకే ఆ ముఖ చిత్రాన్ని కూడా మనం ఈ వీడియోలో ఇస్తున్నాము. మీకు గాని ఈ కథనం నచ్చినట్లయితే బండి నారాయణ స్వామి నవలను కొనండి, చదవండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి పుస్తకాలు ఎన్నో పరిచయం చేయడానికి నాకు ఒక శక్తినివ్వండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం.